హక్కుల కోసం మా గళం, న్యాయం కోసం మా పోరాటం. 1950 ఆర్డర్ రద్దు చేయాలి, సమానత్వమే మా హక్కు కావాలి. రద్దు చేయాలి 1950 ఆర్డర్ రద్దు చేయాలి. జై క్రీస్తు, జై జై క్రీస్తు, సమానత కై జై జై క్రీస్తు, జై భీమ్, జై జై భీమ్. న్యాయం కోసం జై జై భీమ్, జై క్రీస్తు, జై జై క్రీస్తు, జై భీమ్, జై జై భీమ్. కులం ఒకటే, బాధు ఒకటే, మతం మారితే హక్కు ఎందుకు పోవాలి? రాజ్యాంగం ఇచ్చిన హక్కులని ఎందుకు మీరు కాల రాస్తున్నారు? రద్దు చేయాలి 1950 ఆర్డర్ రద్దు చేయాలి. జై క్రీస్తు, జై జై క్రీస్తు, సమానత కై జై జై క్రీస్తు, జై భీమ్, జై జై భీమ్. న్యాయం కోసం జై జై భీమ్, జై క్రీస్తు, జై జై క్రీస్తు, జై భీమ్, జై జై భీమ్. ఆర్టికల్ 14 చెప్పుంది సమానత్వం ఉందని. ఆర్టికల్ 15 చెప్పుంది వివక్షత చూపడం నిషేధమని. ఆర్టికల్ 25 చెప్తుంది మత స్వేచ్ఛ మనకు ఉందని. అయితే ఇంకా ఎందుకు ఈ అన్యాయం? మా హక్కుల కోసం ఇది మా ధర్మ యుద్ధం, శాంతి విప్లవం. చేయాలి, రద్దు చేయాలి 1950 ఆర్డర్ రద్దు చేయాలి. జై క్రీస్తు, జై జై క్రీస్తు, సమానత కై జై జై క్రీస్తు, జై భీమ్, జై జై భీమ్. న్యాయం కోసం జై జై భీమ్, జై క్రీస్తు, జై జై క్రీస్తు, జై భీమ్, జై జై భీమ్. మతంతో కులాన్ని ఎలా చూస్తారు? మనిషే ముఖ్యం, సమానత్వమే మా లక్ష్యం. అణగారిన వాడి గళమే మహాశక్తి. మా పోరాటం కోనసీమలో మొదలైంది, ఇది దేశమంతా కొనసాగాలి. రద్దు చేయాలి, రద్దు చేయాలి 1950 ఆర్డర్ రద్దు చేయాలి. జై క్రీస్తు, జై జై క్రీస్తు, సమానత కై జై జై క్రీస్తు, జై భీమ్, జై జై భీమ్. న్యాయం కోసం జై జై భీమ్, జై క్రీస్తు, జై జై క్రీస్తు, జై భీమ్, జై జై భీమ్. బైబిల్ చెప్పేది ప్రేమతత్వం, రాజ్యాంగం చెప్పేది సమానతత్వం. ఈ రెండు కలిస్తే నవ సమాజం ఒకటే. న్యాయం అందరికీ జరగాలి ఖచ్చితంగా. హక్కుల కోసం మాగలం, న్యాయం కోసం మా పోరాటం. 1950 ఆర్డర్ రద్దు చేయాలి, సమానత్వమే మా హక్కు కావాలి. జై క్రీస్తు, జై జై క్రీస్తు, సమానత కై జై క్రీస్తు, జై భీమ్, జై జై భీమ్. న్యాయం కోసం జై జై భీమ్, జై క్రీస్తు, జై జై క్రీస్తు, జై భీమ్, జై జై భీమ్. హక్కుల కోసం మా గళం, న్యాయం కోసం మా పోరాటం. 1950 ఆర్డర్ రద్దు చేయాలి, సమానత్వమే మా హక్కు కావాలి. రద్దు చేయాలి 1950 ఆర్డర్ రద్దు చేయాలి. జై క్రీస్తు, జై జై క్రీస్తు, సమానత కై జై జై క్రీస్తు, జై భీమ్, జై జై భీమ్. న్యాయం కోసం జై జై భీమ్, జై క్రీస్తు, జై జై క్రీస్తు, జై భీమ్, జై జై భీమ్.
దీన్ని సాల్వ్ చేయాలని నేను కోరుతూ, ఎందుకంటే ఇది న్యాయమైనటువంటి కార్యక్రమాన్ని భావించి మేమందరము కూడా రోడ్డు మీదకి వచ్చి ఇవాళ ఈ నినాదాలు మేము అందించడం జరుగుతుంది. కనుక ప్రభుత్వం వారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రధానమంత్రి మోడీ గారు అందరూ కూడా దీన్ని గుర్తించి మాకు న్యాయం చేయాలని సభ తరఫున సవినయంగా మేము మనవి చేసుకుంటున్నాం. నేటినే ఇంత జనాంగముగా క్రైస్తవులమందరము మేము కూడుకుని ముఖ్య ఉద్దేశం ఒకటే, ఈరోజు మతం తీసుకున్నంత మాత్రాన కులం మారకూడదు. ఓసీలో మారట్లేదు, బీసీలో మారట్లేదు, కేవలం ఎస్సీలోనే మతం తీసుకుంటే కులం మారడం అనేది దానికి కారణమైనటువంటి 1950లో వచ్చినటువంటి రాష్ట్రపతి గారి యొక్క ఆర్డర్. దాని వెంటనే రద్దు చేయాలి. దాని గురించి ఈ రోజున క్రైస్తవులుగా మేమందరము కూడా రోడ్డులెక్కి రావడానికి మా హక్కులు మేము మరి కాపాడుకుంటూ కోసం దీన్ని మరి ప్రభుత్వ అధికారులైన వారు కూడా దయచేసి దీన్ని గుర్తించి క్రైస్తవులైన వారికి అందరికీ కూడా తగిన న్యాయం చేయాలని తెలుస్తూ, ఇది పూర్తిగా క్రైస్తవుల యొక్క ఐక్యత. ఈరోజు ఎంతమంది క్రైస్తవులు ఎందుకు ఇలాగున ఇక్కడ చేరారు అని అంటే, క్రైస్తవుల పైన చూపుతున్నటువంటి వివక్షత మరి తొలగిపోవాలని, అలాగే రాజ్యాంగం మనకి కల్పించినటువంటి హక్కు మనం వినియోగించుకోవాలి. మరి దయచేసి ఈ యొక్క మాటలు ప్రభుత్వం వరకు చేరే వరకు మరి మన ఐక్యతను చాటుతూ ఉన్నాయి కనుక దయచేసి ఈ యొక్క ఆర్టికల్ రద్దు చేయబడాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఖండిస్తున్నాం మేమందరం కూడా. మరి ఆ తీర్పుని పునఃపరిశీలన చేసి మరి ఎస్సీ హోదా ఎప్పటికీ కూడా క్రైస్తవులకి ఉండాలి. నామంలో సైనికులకు అలాగే వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. ఇది పూర్తిగా క్రైస్తవుల యొక్క ఐక్యత. ఈరోజు ఎంతమంది క్రైస్తవులు ఎందుకు ఇలాగున ఇక్కడ చేరారు అని అంటే, క్రైస్తవుల పైన చూపుతున్నటువంటి వివక్షత మరి తొలగిపోవాలని, అలాగే రాజ్యాంగం మనకి కల్పించినటువంటి హక్కు మనం వినియోగించుకోవాలి. మరి దయచేసి ఈ యొక్క మాటలు ప్రభుత్వం వరకు చేరే వరకు మరి మన ఐక్యతను చాటుతూ ఉన్నాయి కనుక దయచేసి ఈ యొక్క ఆర్టికల్ రద్దు చేయబడాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి యొక్క సమయంలో ఇచ్చేసినటువంటి క్రైస్తవ జనాంగానికి అలాగే ప్రభుత్వానికి క్రైస్తవుల తరఫున మేము మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఈ సమయంలో మరి యొక్క క్రైస్తవులందరూ కూడా రోడ్డు మీదకి రావడానికి గల కారణం మరి యొక్క 1950 అనేటువంటి ఒక ఆర్డర్ ద్వారా క్రైస్తవులైనటువంటి మేము మరి ఖండిస్తున్నాం మేమందరం కూడా. మరి ఆ తీర్పుని పునఃపరిశీలన చేసి మరి ఎస్సీ హోదా ఎప్పటికీ కూడా క్రైస్తవులకి ఉండాలి. అదే